హాయ్ అండి. వెల్కమ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్. నా పేరు రజిత. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు కిడ్స్ కోసం 2 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఈ రెండిట్లో ఒకటైతే స్వీటు, మరొకటి హాట్ చేస్తున్నానండి. రెండు కూడా గోధుమ పిండితోనే చేస్తున్నాను. రెండు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ అండి. డీప్ ఫ్రైయా అనుకోవద్దు, బయట తెచ్చుకునే వాటికంటే ఇవి చాలా బెస్ట్. ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ రెండిటికి బ్యాటర్ కలిపేసి పెట్టుకుందాము. తర్వాత ఫస్ట్ స్వీట్ ఐటమ్, తర్వాత హాట్ ఐటమ్ చేద్దాము. సో దట్ కారము స్వీట్ లోకి రాకుండా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా స్వీట్ హాట్ రెండు చేస్తుంటే ఫస్ట్ స్వీట్ చేసి తర్వాత హాట్ చేసుకోండి. ఫస్ట్ స్వీట్ బ్యాటర్ అయితే కలుపుతున్నాను. గోధుమ పిండి రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే గోధుమ పిండే. నాది చిన్న గ్లాస్ అండి, అందుకని దీంతో 3 గ్లాసులు అయితే వేస్తున్నాను. స్వీట్ కి మీరు కలుపుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను వాడుతుంది అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి. ఇదే స్నాక్ మా చిన్నప్పుడు మైదా పిండితో చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు మేము చేస్తుంది గోధుమ పిండితోనే. ఇక ఇందులోనే 3 గ్లాసులు గోధుమ పిండి వేసాను కదండి. 1.5 స్పూన్ వరకు ఉప్మా రవ్వ, వైట్ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సూజీ అంటారు, అది ఒక 1.5 స్పూన్ వరకు వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్, సో దట్ స్వీట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం మాత్రమే వేస్తున్నాము. చాలా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని ఒకసారి స్పూన్ తో కలిపేసుకొని నెక్స్ట్ ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. కావాలనుకుంటే గనక నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా కాగి పొగలొస్తూ ఉంటాయి కదండి, ఆ స్టేజ్ లో ఈ గోధుమ పిండిలో వేసేసుకోవాలి. నెయ్యి ఇన్ కేసు ఎక్కువైతే గనక బాగా బోల్ గా వచ్చేసేసి చాలా ఫాస్ట్ గా మెత్తగా అయిపోతాయి. అదే నెయ్యి తక్కువైతే గనక బాగా గట్టిగా ఉంటాయి. సో బ్యాలెన్స్డ్ గా చూసి వేసుకోవాలండి. ఫస్ట్ ఇవి వేసిన తర్వాత ఒక స్పూన్ పెట్టి కలిపేసుకొని, కాలుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఫస్ట్ స్పూన్ పెట్టి కలుపుకొని, పిండి కొంచెం వామ్ గా ఉంటుంది అప్పుడే బాగా కలిపేసుకొని జస్ట్ ఇలా అరిచేత్తో గనక ఉండలాగా వచ్చిందండి. అలా వస్తే గనక పిండి నెయ్యి సరిపోయింది అని అర్థం. పిండిలో అలా ఉండ రాలేదు అనుకుంటే గనక ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. నాకైతే నెయ్యి కరెక్ట్ సరిపోయింది. ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. ఫస్ట్ మునివేళ్లతో కలుపుకొని ఆ తర్వాతే ఫుల్ హ్యాండ్ పెట్టి కలుపుకోవాలి. ఇది చపాతీ పిండి లాగా అస్సలు కలపకూడదు. చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదండి చపాతీ పిండికి, అలా అయితే కలపకూడదు. చపాతీ పిండి లాగా కలిపితే మాత్రం ఈ ఊరికి మెత్తగా అయిపోతూ ఉంటాయి అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా పూరిలా పొంగుతూ ఉంటాయి. పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవడానికి ట్రై చేయండి. వాటర్ కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరి సాఫ్ట్ డో కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా రఫ్ గా కలిపేసి దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ఒక 15 మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వాలి. ఈ లోపు హాట్ కూడా కలిపేసేసుకుంటే గనక అది కూడా ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి టైం అయితే సరిపోతుంది, ఎక్కడ వేస్ట్ అయితే అవ్వదు. చూసారు కదండి, చేత్తో చాలా గట్టిగా కలపాల్సి వస్తుంది. అలా కలుపుకోవాలి పిండి అయితే. దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కదా. నేనైతే చిన్న బౌల్లో పెట్టేసేసుకొని ఈ పెద్ద బౌల్లోనే నేను కారాకి అయితే కలిపేసుకుంటున్నాను. కారాకి కూడా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. పిండి కలుపుకునే విధానం మాత్రం సేమ్. దానికి దీనికి రెండింటికి ఒకటేలాగా కలుపుతాము. నేను కొంచెం హాట్ ఎక్కువ చేద్దాము అని చెప్పి కొంచెం పిండి అయితే ఎక్కువ కలుపుకుంటున్నాను. ఇలా నేను ఒక 4 to 5 గ్లాసెస్ వరకు పిండి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది ఒక 2.5 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఈ రవ్వ వేయటం వల్ల అయితే గుల్లగా వస్తాయి. అలా అని రవ్వ ఎక్కువ వేస్తే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఒక 2.5 స్పూన్స్ రవ్వ, రుచికి సరిపడినంత ఉప్పు, వాము. వాము మన ఇష్టం అండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా గానీ ఏమి కాదు. పిల్లలు ఎక్కువ తిన్నా కానీ డైజెషన్ కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. వాటిని ఇలా అరిచేతిలో వేసేసుకొని బాగా నలుపుకొని ఇది పిండిలో వేసేసుకోవటమే. ఇలా బాగా కలుపుకున్న దాన్ని పిండిలో వేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని సేమ్ కడాయి ఉంది కదండి ఇంతకు ముందు వేసుకున్నాము, సేమ్ కడాయిలో జస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు చెప్పాను కదండి, నెయ్యి ప్లేస్ లో కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నెయ్యి ఇంట్లో ఎక్కువగానే ఉంది, అందుకోసమని ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాను. ఇక దీన్ని బాగా కలిపిన తర్వాత మా పిల్లలు వచ్చి కొంచెం స్పైసీగా చేయమన్నారు, దానికోసం అని చెప్పి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అయితే కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నెయ్యి అయితే బాగా కాగిన తర్వాతే వేసుకోండి. చూసారు కదా బాగా కాగింది. ఆ కాగిన నెయ్యిని వేసుకొని ఫస్ట్ స్పూన్ తో కలుపుకొని యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ముందు పిండి ఎలా కలుపుకున్నామో అలా కలుపుకోవటమేనండి. ఫస్ట్ స్పూన్ తో కలుపుకొని తర్వాత వామ్ గా ఉన్నప్పుడే దీన్ని అంతా ఒకసారి బాగా చేతితో కలుపుకుంటే గనక పిండి ఉండకి వస్తుందో లేదో చూసుకోండి. ఆ తర్వాతే పిండిలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. లేదంటే గనక బోలుగా రాకుండా గట్టిగా వస్తాయి, తినేటానికి అంత ఇష్టంగా తినలేరు పిల్లలు.
చూసారు కదండి, పిండి అయితే మంచిగా కలిసింది. ఇక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ మునివేలతో కలుపుకొని ఆ తర్వాత మాత్రమే పిండి చెయ్యి మొత్తం పెట్టి కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను. ఇది ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే గనక, ఎవరైనా ఇంట్లో జెంట్స్ ఉండి చేస్తాను అనుకుంటే గనక ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చాలా రోజులు బాగుంటాయండి. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్ లోకి ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు కూడా. బట్ ఇంట్లో పిండి కలిపేటప్పుడు అయితే ఎవరూ లేరు, మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళారు. సో నేనే కలుపుకున్నాను. పిల్లలు ఉన్నారు, ఇక వాళ్ళకైతే రాదు కదా, నేనే కలిపేసుకున్నాను. ఇక దీన్ని అయితే ఒక 15-20 మినిట్స్ వరకు రెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది కలిపేలోపు స్వీట్ అయితే నానిపోయిందండి. ఇక దాంతో స్వీట్ రెసిపీ చేసేసుకుందాము. నేనైతే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేసేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని ఆ పిండిని ఇలా ప్లాట్ఫామ్ మీదే వేసి ఒకసారి బాగా నీట్ చేసుకోండి. నెక్స్ట్ 2-3 పార్ట్స్గా చేసేసుకొని మనం ఎంత పెద్దగా సాదుకోగలము అనేది చూసుకొని 2-3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ తీసేసుకొని పిండి వేసుకొని సాదుకోవడమే. ఫస్ట్ క్రాక్స్ ఏమీ లేకుండా అంత బాగా కలుపుకొని ఆ తర్వాత సాదుకోండి. చూస్తున్నారు కదా, నాకైతే ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పొడి పిండిని టెస్టింగ్ చేసుకొని ఆ తర్వాత చపాతీని సాదేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సాదేసుకున్న దాని థిక్నెస్ అయితే ఇలా ఉండాలి. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాకుండా ఉండాలి. నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ ఇలా పిజ్జా బేస్ మీద పెడతాం కదండి, అలా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల అయితే ఈ కట్ చేసినవి పూరిల్లా పొంగకుండా ఫ్లాట్ గా వస్తాయి. ఇది జస్ట్ టిప్ మాత్రమే. నేనైతే ఒక వాయి అయితే నార్మల్ గానే చేశాను. మధ్యలో గుర్తొచ్చింది ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి ఇది వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇలా మాక్సిమం పెట్టకుండానే చేసేస్తాను. నాకు ఇది ఫ్రీక్వెంట్ గానే చేస్తూ ఉంటానండి ఈ రెసిపీ. డాట్స్ పెట్టేసుకొని పిజ్జా కట్టర్ కానీ లేకపోతే నైఫ్ కానీ తీసేసుకొని ఇలా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడమే. ఫస్ట్ నేను స్ట్రైట్ గా కట్ చేసుకొని ఆ తర్వాత డైమండ్ షేప్ ఇస్తున్నాను వీటికైతే. నాకైతే అవే ఫాస్ట్ గా అయిపోతాయండి, అందుకోసం అని చెప్పి డైమండ్ షేప్ ఇస్తున్నాను. మీకు ఇన్ కేసు ఏదైనా వేరే షేప్ కావాలన్నా కానీ ఇచ్చుకోవచ్చు, లైక్ ట్రయాంగిల్ కానీ ఏదైనా మీ దగ్గర షేప్ మౌల్స్ ఉన్నా కానీ అలా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇవే ఫాస్ట్ గా అయిపోతే నేనైతే ఇలాగే కట్ చేస్తున్నాను. ఇక మీ దగ్గర ఏదైనా ప్లేట్ ఉంటే గనక దానిలోకి తీసేసుకోవటమేనండి, ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. వీటిని ఇలాగే మరుగుతున్న ఆయిల్ లో వేసుకోవచ్చు, లేదు అంటే గనక ఏదైనా ప్లేట్ లో వేసుకొని ఇలా కుప్పలా అవుతాయి కదండి, అలా అయినా కానీ ఏమి కావు. బాండీలో వేస్తే గనక విడిపోతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేయాలి. ఇవి వేసిన తర్వాత మాత్రం స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని బాగా నూనె కాగిన తర్వాత ఆ తర్వాత ఇవి వేసేటప్పుడు స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కడాయిలో వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అలా వదిలేసిన తర్వాత గరిటె పెట్టి కలబెట్టుకుంటూ ఉంటే గనక ఏమైనా అంటుకొని ఉన్నా కానీ విడిపోతాయి. ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇలాగే మిగతా వాటిని కూడా సేమ్ ఫ్రై చేసేసుకోవటమేనండి. ఫస్ట్ నూనె హైలో ఉండాలి, తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెంగా పెంచుకుంటూ అన్ని ఇలా ఫ్రై చేసేసుకోవటమేనండి. కడాయిలోనే బాగా డార్క్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచొద్దు, కొంచెం లైట్ గా ఉన్నప్పుడే తీస్తే ఆరిపోయేటప్పటికి కలర్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికైతే పాకం పట్టుకోవాలి. కడాయిలో 1 గ్లాసు గోధుమ పిండికి 1 గ్లాసు బెల్లం చొప్పున వేసుకోవాలి. నాకైతే ఉజ్జాయింపుగా తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా వేసేస్తున్నానండి. 1 గ్లాసు గోధుమ పిండికి 1 గ్లాసు బెల్లం వేసుకోవటమే. చాలా కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలి ఫస్ట్. ఇన్ కేసు ఏమన్నా డస్ట్ ఉంటుంది అనుకుంటే గనక వడకట్టేసుకోండి. అంతా కరిగి బాగా పాకం దగ్గరకు వస్తుంది అన్నప్పుడైతే ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడైతే పాకం చూపిస్తానండి. మరీ ముదురు పాకం కాదు, అలానే మరీ లేత పాకం కాకుండా జస్ట్ ఒక దీన్ని పట్టుకుంటే గనక ఒక స్ట్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ట్రింగ్ వస్తే గనక సరిపోతుంది. ఈ పాకం వచ్చింది మీకు బాగా చూపించాలి అని చెప్పి నేనైతే చాలా టేక్ తీసుకున్నాను, చాలా టైం తీసుకున్నాను. చూసారు కదండి, ఇలా అంటే గనక జస్ట్ ఒక స్ట్రింగ్ లాగా అలా ఉండిపోతుంది, విడిపోదు. ఐ హోప్ మీకు బాగా కరెక్ట్ గా చూపించాను అనుకుంటున్నాను. ఎన్ని టేకులు తీసుకున్నా కానీ నాకు క్లియర్ గా వచ్చినట్లు అనిపించలేదు, అందుకే కొంచెం ఎక్కువసేపు యాడ్ చేస్తున్నాను క్లిప్. అట్లీస్ట్ ఒక యాంగిల్లో కాకపోతే ఇంకో యాంగిల్లో అన్నా మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ చూపించే ప్రాసెస్ లో నాకైతే కొంచెం పాకం ముదిరిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్న పాకం కరెక్ట్ అండి, కరెక్ట్ గా వస్తుంది, స్ట్రింగ్ లాగా వస్తుంది కదా. ఆ స్టేజ్ లో అయితే ఇవన్నీ ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని అంతా కలుపుకొని ఏదైనా ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ బాండీలోనే అంతా కలిపేసుకోవాలి. ఇలా పాకం వచ్చింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని నేను పాకం పట్టే మధ్యలోనే మా వాళ్ళు అయితే చెరొక పిరికెడు తినేశారు.
సో కొంచెం నాకు పాకం ఎక్కువైంది కూడా. వాళ్ళు ఇన్ కేస్ తినకపోతే గనక నాకు కరెక్ట్‌గా పాకం సరిపోయేది. ఎక్కడ వేస్ట్ అయ్యేది కాదు. 2 బౌల్స్ తీశారు కాబట్టే నాకు ఆ పాకం ఆ బెల్లం అలా ఉండిపోయింది. సో నాకు ఇలా మరీ ఎక్కువ బెల్లం వద్దు అని చెప్పి నేను వేరే బౌల్‌లో కూడా సెపరేట్‌గా తీసేసాను. ఇలా తీసుకున్న వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే గనక దేనికి దానికి విడిగా వచ్చేసేస్తాయండి. లైక్ గవ్వలొస్తాయి కదండీ! సేమ్ అలాగే వచ్చేసేస్తాయి. ఇక దీన్నైతే కంప్లీట్‌గా ఆరపెట్టేసుకుందాము. నెక్స్ట్ చూసారు కదండీ! ఇదంతా బాగా నానిపోయింది మంచిగా. దీన్ని ఫస్ట్ ఒకసారి నీట్ చేసుకొని, ఆ తర్వాత 2, 3 పార్ట్స్‌గా డివైడ్ చేసేసుకొని, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీదే పొడి పిండితో డస్టింగ్ చేసేసుకొని, సేమ్ ముందు ప్రాసెస్ ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ ప్రాసెస్ అండి. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే గనక నేనైతే ఫుడ్ బిజినెస్ చేసేదాన్నండి. ఈ స్నాక్స్ రెసిపీస్ చేసి సెల్ చేసేదాన్ని. అప్పుడు ఇది బాగా అలవాటు. చాలా చేసేదాన్ని. డైలీ వచ్చేటప్పటికి 2, 3 కేజీలు అలా చేస్తూ ఉండేదాన్ని. కొన్ని అనివార్య కారణాల వల్ల బిజినెస్ కూడా ఆపేశాను. ఇక మన రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే దీనికి కొంచెం షేప్ ఇద్దాము అని చెప్పి నాచోస్ ఉంటాయి కదండి, ఆ షేప్ అయితే ఇస్తున్నాను. యాజ్ యూజువల్ గా సాదేసుకొని ఇలా ఫోర్క్ పెట్టి డాట్స్ పెట్టుకొని కొంచెం పెద్ద స్ట్రిప్స్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు నార్మల్ గా డైమండ్ షేప్ ఇచ్చేటప్పుడు అయితే ఇంత పెద్ద పెద్ద స్ట్రిప్స్ అయితే కట్ చేయము, కొంచెం చిన్నవే కట్ చేసుకుంటాము. బట్ ఈ నాచోస్ కాబట్టి కొంచెం పెద్ద స్ట్రిప్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈజీ వే చెప్తానండి. ఇలా కట్ చేసిన స్ట్రిప్స్ ని ఒకదాని మీద ఒక స్ట్రిప్ పెట్టేసేసుకోవాలి. జస్ట్ లైక్ ఇలా చూస్తున్నారు కదండి వీడియోలో, ఒక దాని మీద ఇంకొకటి పెట్టేసుకొని ఆ తర్వాత కట్ చేసేసుకోవచ్చు. చపాతీ సాదేటప్పుడు పొడిపిండి వేసి సాదాం కాబట్టి అతుక్కుపోవండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని జస్ట్ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న స్ట్రిప్స్ ని జస్ట్ ట్రయాంగిల్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుందండి. సేమ్ నాచోస్ షేప్ అయితే వచ్చేస్తాయి. లేదు మీకు ఏ షేప్ కావాలన్నా గానీ చేసుకోవచ్చండి. ఇలా విడదీయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. నూనెలో వేస్తే గనక అవే విడిపోతాయి. బట్ మీకు చూపించడం కోసం అని చెప్పే నేను ఇలా విడదీసి చూపిస్తున్నాను. ఇలా అన్ని ఒకటేసారి కట్ చేసేసుకొని తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదు ప్యారలల్ గా ఫ్రై చేసుకుంటూ అయినా చేసేసుకోవచ్చు. మరొకటండి, ఈ రెసిపీ చేసేటప్పుడు బాండీలో ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోవద్దండి. కొంచెం ఆయిలే పోసుకొని చేసుకోండి. ఎందుకంటే గోధుమ పిండి డ్రై పిండి వేసాం కదా, పొడి పిండి వేసాం కదండి, అది అడుగున ఉండిపోతుంది. ఆయిల్ కూడా అడుగునంత నల్లగా గసిలాగా అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా నూనె కాగిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని అన్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవటమేనండి. సేమ్ ప్రాసెస్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి. కావాలనుకుంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కాకపోతే నేనైతే సజెస్ట్ చేయను. మైదా పిండితో ఎంత టేస్టీగా ఉంటాయో సేమ్ గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవటమే. అదే విధంగా మిగతాయి కూడా వేసేసుకొని అన్ని ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఎయిట్ బాక్స్ లోకి స్టోర్ చేసుకుంటే గనక 15-20 డేస్ వరకు కూడా మంచిగా ఏమి పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చండి. బెల్లం అయితే నాకు ఇంకా ఆరలేదండి, కొంచెం టైం పట్టిద్ది. ఇవి కూడా ఆరిపోయిన తర్వాత ఎయిట్ బాక్స్ లో అయితే స్టోర్ చేసుకోండి. ఈ 2 రెసిపీస్ లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.